అందరికీ నమస్కారం అండి. తాజాగా 55 లక్షల ఫోన్ నంబర్లను కేంద్రం రద్దు చేయడం జరిగింది. ఆ ఫోన్ నంబర్లు ఎందుకు రద్దు చేయబడినవో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ప్రతి ఒక్కరు మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మీకు అందరికన్నా ముందు తెలియజేస్తాను. ఇక వివరాల్లోకెళ్దాం. తప్పుడు పత్రాలతో పొందిన సిమ్ కార్డులపై కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. నకిలీ ధృవపత్రాలతో పొందిన 55 లక్షల ఫోన్ నంబర్లను కేంద్రం రద్దు చేసింది. కేంద్రం కొంతకాలంగా సంచార్ సాథీ పేరిట దేశవ్యాప్తంగా మొబైల్ నంబర్ వెరిఫికేషన్ కార్యక్రమం చేపడుతోంది. అక్రమ మార్గాల్లో పొందిన సిమ్ కార్డుల ద్వారా సైబర్ నేరాలు, ఇతర తప్పిదారులకు పాల్పడకుండా అడ్డుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగానే లక్షలాది సిమ్ కార్డులకు సరైన ధృవపత్రాలు లేవని గుర్తించారు. కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి దేవ్ సింగ్ చౌహాన్ పార్లమెంట్లో ఈ విషయం వెల్లడించారు. భారీ ఎత్తున వెరిఫికేషన్ కార్యక్రమం చేపట్టామని, తప్పుడు ధృవపత్రాలతో పొందిన 55.52 లక్షల సిమ్ కార్డులను డీయాక్టివేట్ చేసినట్టు తెలిపారు. అంతేకాకుండా సైబర్ నేరాలకు ఉపయోగించిన 1.32 లక్షల మొబైల్ ఫోన్లను కూడా బ్లాక్ చేసినట్లు మంత్రి వివరించారు. దాంతో పాటే పౌరుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పదంగా ఉన్న 13.42 లక్షల ఫోన్ కనెక్షన్లను కూడా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.